నమస్తే. నేను జీవి సత్యనారాయణ. ఈరోజు మే 15, 2026 శుక్రవారం. ఈరోజు మార్కెట్స్ మాత్రం మైనస్లోనే ఓపెన్ అయ్యే సూచనలు కనబడుతున్నాయి. నిన్న షార్ట్ కవరింగ్ జరిగింది. ఇవాళ మళ్ళీ ఎఫ్ఐఎల్ నిన్న బయింగ్లోకి రావడం జరిగింది. చిన్న క్వాంటిటీ 187.46 కోట్లు. మ్యూచువల్ ఫండ్స్ మాత్రం బయింగ్లోనే వాళ్ళు కూడా చిన్న మొత్తంలోనే 684.33 కోట్లు ఇద్దరు కూడా బయింగ్లోనే ఉన్నారు. కొంచెం అయినా కానీ ఇద్దరు కనుక కొన్నారనుకోండి, ఆటోమేటిక్గా మార్కెట్ పాజిటివ్లో క్లోజ్ అవుతుంది. తర్వాత ఇంకా ఎఫ్ఐఎల్ బయింగ్లోకి వస్తే ఇక మార్కెట్లు బాగా పెరిగే అవకాశాలు పెరుగుతాయి. తర్వాత నిన్న 789.74 పాయింట్లు బిఎస్సి సెన్సెక్స్ పెరగడం జరిగింది. 75,398.72లో క్లోజ్ అయింది. ఎన్ఎస్సి వచ్చి ప్లస్ 277 పాయింట్లు పెరిగింది. 23,689.60 లో క్లోజ్ అయింది. బ్యాంక్ నిఫ్టీ వచ్చి ప్లస్ 672.80, 54,102.95లో క్లోజ్ అవటం జరిగింది. బ్యాంక్ నిఫ్టీ ప్లస్. ఈ తర్వాత న్యూస్లోకి వచ్చేటప్పటికి సిగ్మా అడ్వాన్స్ సిస్టమ్స్ దానికి ఆర్డర్స్ రావడం జరిగింది. ఎక్స్పోర్ట్ ఆర్డర్ 107 కోట్లు. కామత హోటల్ అగ్రిమెంట్ కుదుర్చుకుంది. రాయల్ ఆర్చిడ్ హోటల్ అనమాట, ద్వారకాలో ఉంటుంది, గుజరాత్. కామత హోటల్ వాళ్ళు ఆర్చిడ్ హోటల్ తోటి టైప్ అగ్రిమెంట్. జైహింద్ ఇండస్ట్రీస్ ఇన్కార్పొరేట్ చేస్తుంది. వెల్నెస్ అండ్ మెడికల్ ఓయాస్. జేఎస్డబ్ల్యూ స్టీల్ ఫండ్ రైజింగ్ చేస్తుంది. 14,000 కోట్ల రూపాయలు ఎన్సీడీలు ఇష్యూ చేస్తుంది. ఇది సింపుల్గా మనకి న్యూస్. అయితే ఆఫ్లైన్ క్లాసులు ఉంటాయి, ఆన్లైన్ క్లాసులు ఉంటాయి. మార్కెట్లో ఏవైతే జరుగుతున్నాయో, ఎందుకు జరుగుతున్నాయో, ఏం జరుగుతుంది అవన్నీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయటం, నేర్పడం జరుగుతుంది. ఇక ఏవైతే డౌట్స్ ఉంటే కాల్ చేస్తే ఎక్స్ప్లెయిన్ చేయడానికి వీలవుతుంది. రిజల్ట్స్ ఇంకా రావాల్సినవి కొన్ని వేల కంపెనీలు ఉన్నాయి. అవన్నీ కూడా ఇంకో ఈ 2-3 రోజుల్లో వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇక వచ్చిన తర్వాత ఫైనాన్షియల్ ఏదైతే డేటా ఉందో ఆ డేటాని బట్టి మనము యాన్యువల్ రిజల్ట్స్ని బట్టి మనము మల్టీ బ్యాగర్లు అనుకోండి, లేకపోతే రాబోయే రోజుల్లో ఏవైతే పెరుగుతాయని అనుకున్నటువంటి షేర్లు అనుకోండి, వాల్యూ ఉన్నటువంటి స్టాక్స్ లిస్ట్ తయారవుతుంది. మీకు ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేస్తే ఎక్స్ప్లెయిన్ చేయడానికి వీలైతే. టర్మ్స్ అండ్ కండిషన్స్ మాత్రం ఉంటాయి.